అన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కేంద్రం ఒక స్టెప్ కూడా కిందికి రావడం, స్పెషల్ స్టేటస్ మీద అయితేనేమి ప్రత్యేక అన్నీ ఇస్తాం అన్నీ ఆదుకుంటాం అంటున్నారు. ఒక కేవలం ఒకదంపుడు ఉపన్యాసాలు పూర్తిగా రాలేదనేది కూడా అవాస్తవము. ప్రతి ఒక్క దానికి కూడా నిన్న కూడా 2019 లక్షల కోట్లు నిన్న కూడా అలొకేషన్ జరిగినాయి. క్యాపిటల్ డెవలప్మెంట్కి ఇచ్చినారు. ఆల్రెడీ ఇప్పుడు అనేక ఇన్స్టిట్యూషన్స్, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ అయితేనేమి, ఐఐటీలు కానీ వీటికి అన్నిటికీ కూడా అలాట్మెంట్ జరిగినాయి. జరగలేదని చెప్పి మళ్ళీ పూర్తిగా చెప్పేదానికి లేదు. అనేక రోడ్ల కోసం సెంట్రల్ గవర్నమెంట్ యొక్క అసిస్టెన్స్ కానీ వస్తున్నాయి, కానీ మనం ఆశించినంత స్థాయిగా లేదు. ఎందుకంటే ఈ రాష్ట్ర విభజన మనం అనుకొని జరగలేదు. మనం అందరం కూడా పూర్తిగా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళంతా రాష్ట్ర విభజనకు వ్యతిరేకము. ఎందుకంటే విభజన జరిగితే మనం అన్యాయం అయిపోతాము. సో వాళ్ళు ఇచ్చినటువంటి బెనిఫిట్స్ ఆనవు, ఇంకా ఎక్స్ట్రా కావాలని చెప్పి మన యొక్క కోరిక. దానికోసం నిరంతరం పోరాటం చేయాలి. కానీ దానికి ఏదో చంద్రబాబు నాయుడు పోరాటం చేయలేదు, చంద్రబాబు నాయుడు ఒత్తిడి పెట్టలేదు అంటే చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి వెళ్ళిపోవాలి, అంతే కదా మీరు చెప్పేది? అంచనా జగన్మోహన్ రెడ్డి స్క్రిప్టు. ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు రాజీనామా చేసి కేంద్ర ప్రభుత్వం నుంచి బయటపడాలా, నేను పోయి మోడీతో పోయి కలుసుకొని మోడీ గవర్నమెంట్లో నేను కూడా పార్ట్ అని చెప్పి చేరుకోవాలా, ఎప్పటి నుంచి నేను కేసులోంచి బయటపడాలా, ఈ ఆలోచనలు తప్పితే ఏముండే? అంటే జగన్మోహన్ రెడ్డికి ఆలోచన ఉందంటారా? బీజేపీలో కలవాలన్న ఒక ఆలోచన ఉందంటారా? 100% తెలుగుదేశం పార్టీ బీజేపీ విడిపోవాలని అయితే ఉంది. 100% విభజించి పాలించు అనే సూత్రాన్ని అవలంబిస్తున్నారంటారా? ఉన్నట్టు నేను అనుకుంటున్నా. ఓకే, ఇక తీసుకుంటే మనకు రాష్ట్ర విభజన చట్టాన్ని తీసుకుంటే మాత్రము కేంద్రమే మొత్తం అంటే రాష్ట్ర రాజధాని నూతనంగా నిర్మించబోయే రాష్ట్ర రాజధానికి అయ్యే వ్యయమంతా కూడా కేంద్రమే భరించాల్సి ఉంటుంది. అంటే ఈడ రాష్ట్ర ప్రభుత్వమే మొత్తం చొరవ తీసుకుంటుందంటే ఈ ల్యాండ్ సేకరణలో మొత్తము చైనా కానీ ఇట్లా కంపెనీలకు డెవలప్మెంట్స్కి ఇవ్వడము, దాని మీద వచ్చే డబ్బుతో రాజధాని నిర్మిస్తున్నామనము, రాజధానికి ఇంత ఖర్చు పెడుతున్నామన్నారు. అంటే రాజధాని నిర్మాణానికి కావాల్సిన పూర్తి సహాయాన్ని కూడా కేంద్రమే ఇవ్వాల్సి ఉన్నా కూడా ఆ విషయంలో ఎందుకు మనము మీ ప్రభుత్వము చొరవ తీసుకోలేకపోతుంది? అంటే అక్కడే ఇప్పుడు మన ఆలోచనలు వేరు, మన ఎక్స్పెక్టేషన్ వేరు. గవర్నమెంట్లో వాళ్ళు చెప్పే భాష వేరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఒక రాజధాని నిర్మించడం అంటే ఆ రాజధాని నడిపేటువంటి ఆ యొక్క ఇన్స్టిట్యూషన్, ఒక సెక్రటేరియట్ కట్టించాలా, ఒక అసెంబ్లీ భవనం కట్టించాలా, ఒక హైకోర్టు భవనం కట్టించాలా, అంతే కదా వాళ్ళు అనుకునేది. నీకు అడ్మినిస్ట్రేషన్ ఇక్కడ జరగాలంటే ఒక అసెంబ్లీ, ఒక సెక్రటేరియట్, తర్వాత ఒక హైకోర్టు. సో వీటికి ఎంత అవుతుంది? 500 కోట్లు అయితే సరిపోతుందని వాళ్ళ భాష చెప్తున్నారు. మనం ఏమనుకుంటున్నాము, హైదరాబాద్ ఒక వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీసు, ఒక హైదరాబాద్తో సమాంతరంగా ఒక సిటీని డెవలప్ చేయాలా, అంత బాగా డెవలప్ చేయాలని చెప్పి మనం కోరుకుంటున్నాం. అక్కడ డిఫరెన్స్ అంతా అక్కడ వస్తూ ఉంది. వాళ్ళేమి నో అని చెప్పడం లేదు, లేకుంటే మనమే ఇంకోట్లేదు, మనం అడిగేదాంట్లో అన్యాయం లేదు, లేకుంటే వాళ్ళ ఆలోచనలు కూడా పూర్తిగా తప్పు కూడా పట్టేదానికి లేదు. ఎందుకంటే 5 లక్షల కోట్లు 10 లక్షల కోట్లు ఇవ్వాలంటే వాళ్ళ దగ్గర కూడా ఉండాలి కదా. సో వాళ్ళు ఏమంటున్నారు, మీరు ఒక రాజధాని కావాలా, మీరు ఇక్కడ నుంచి పరిపాలించాలంటే ఏం కావాలి మీకు అసెంబ్లీ, సెక్రటేరియట్ ఇవే కదా మీకు కావాల్సింది. అసెంబ్లీ కావాలా, సెక్రటేరియట్ కావాలా, హైకోర్టు కావాలా, ఇంకా కొన్ని బిల్డింగ్స్ కావాలా, కొన్ని నివాసాలు కావాలా. అన్నిటికీ 500 కోట్లు అయితే సరిపోతుంది, లేకుంటే 1000 కోట్లు అయితే సరిపోతుంది, ఒక 500 ఎకరాలు అయితే సరిపోతుంది వాళ్ళు అంటున్నారు. కానీ మన చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఆయన యొక్క ఆలోచన వన్ ఆఫ్ ది బెస్ట్ సిటీస్, ఈ దేశంలో ఎక్కడా లేనటువంటి ఒక రాజధానిని, దేశంలోనే కాదు ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి ఒక రాజధాని మనం చేసుకోవాలా. ఆ రాజధాని చూసుకొని, ఆ రాజధానిలో ఉన్నటువంటి ఫెసిలిటీస్ చూసుకొని, ఎక్కడ ఉన్నటువంటి మల్టీనేషనల్ కంపెనీస్ అందరూ కూడా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్ చేయాలా. ఎప్పుడైతే ఇన్వెస్ట్ చేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా పెరిగిపోతుందో ఇక్కడటువంటి ప్రతి ఒక్క నిరుద్యోగి కూడా ఉద్యోగం దొరకాల. ఇది చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆలోచన. సో దీంట్లో కొంచెం డిఫరెన్సెస్ జరుగుతున్నాయి. అల్టిమేట్గా చంద్రబాబు నాయుడు గారి యొక్క మేధస్సు 100% ప్రివేల్ అవుతుంది. ఈరోజు ఎవరు అనుకున్నారు 33,000 ఎకరాలు కావాలంటే, నేను ఇక్కడ మా పులివెందులో చూస్తున్నా ఈ జిఎన్ఎస్ఎస్ కెనాల్స్ కానీ ఇక్కడ ఎక్కడైనా 30-40 ఎకరాల ల్యాండ్ ఎక్విజిషన్ కావాలంటే అది సంవత్సరాల కొద్దీ ప్రొలాంగ్ అవుతూనే ఉంది. ఒకసారి 5 లక్షలు ఇస్తామంటే 5 లక్షలు మాకు కాదు 10 లక్షలు కావాలంటాడు రైతు. అంటే విపరీతమైనటువంటి ఆశ పెరగడము, లేకుంటే ల్యాండ్ ఎక్విజిషన్ దగ్గర ప్రాబ్లం. అట్లాంటిది 33,000 ఎకరాలు ఒక సంవత్సరం టైంలో ₹1 ఖర్చు పెట్టకుండా ఎవడైనా ప్రపంచంలో సాధించడా? ఒక చంద్రబాబు నాయుడు తప్ప. స్ట్రెంత్ ఉంది, ప్రజలతో నిత్యం ఉంటున్న మీరు
ప్రజా సమస్యలు తెలుసుకోవడానికి ఇటీవల సైకిల్ యాత్ర కూడా చేశారు. అంటే దాన్ని కొద్దిగా మీకు వ్యతిరేకత వచ్చిందంటే నియోజకవర్గంలో ఉంటున్న నీకు ఏ సమస్య ఎక్కడ ఉందో నీకు తెలియదా, మళ్ళీ ప్రత్యేకంగా సైకిల్ యాత్ర ఎందుకు చేయాలి అన్న ఒక విమర్శలు కూడా మీ పైన వచ్చాయి. సైకిల్ యాత్ర చేయడానికి ఒక బలమైన కారణం ఏంటంటే ఏ కార్యక్రమం చేసినా కూడా దాని గురించి పాజిటివ్ కంటే కూడా నెగటివ్ ప్రచారం చేయడం ఎక్కువైపోయింది.